మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. డాక్టర్ రమేష్ గారికి శుభాభినందనలు. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రమేష్ బాబుకు ఆత్మీయులే. నేను యూనివర్సిటీలో టీచర్గా ఉన్నందువల్ల రమేష్ బాబు నాకు స్టూడెంట్ కావడం, ఆ తర్వాత అతనితో పరిచయం పెరిగి 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 స్వామి చెప్పినట్టు మర్రి విత్తనం వటవృక్షం అయినట్టు అది శాఖోపశాఖలుగా విస్తరించింది. అయితే మొదటగా ఓం నమో వెంకటేశాయ నమః, జై గురుదత్త. గురువుల గురించి సందర్భం చెప్పారు కాబట్టి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఇదంతా గురువులతో నిండిన సభ. చాలామంది రమేష్ బాబు యొక్క జీవితాన్ని, అతని యొక్క అభివృద్ధిని, అతని యొక్క ఆకాంక్షలను, అతని యొక్క ఆశను, అతని ఆశయాలను, అతని కసిని జీవితంలో ఈ విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎన్ని విషయాలు ఉండాలో అన్ని విషయాలను ఉటంకించారు. ప్రత్యేకంగా నేను వాటిలన్నింటినీ స్పృశించడం అనేది సబబు కాదని నేను ఒకే ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది వక్తలు ఉంటారు, కాలాన్ని వృధా చేయకుండా ఒక దంపుడు ఉపన్యాసాన్ని ఇవ్వడం ఇష్టం లేకుండా. రమేష్ బాబులో ఉన్న ప్రత్యేకత నాకు తెలిసింది ఏంటంటే, నేను నిరంతరం చెప్తుంటా, మనకు అష్టలక్ష్ములు ఉన్నారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఈ విధంగా అతనికి తెలిసింది. కానీ రమేష్ బాబు దగ్గర 9వ లక్ష్మి ఉంది. అదేంటంటే నా ఉద్దేశంలో ఉత్సాహలక్ష్మి. మనం ఆంజనేయ శ్లోకం ఉంది, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్ అని. హనుమంతుడిని ఆ శ్లోకంతో కొలిస్తే మనకు అందరిదంటూ ఉండదు. ఎందుకంటే బలమైన బలమైన బుద్ధి ఉండాలి, ఆలోచన విధానం, ఇంటలెక్ట్. యశోధైర్యం, యశస్సునిచ్చే ధైర్యం, మర్దలు చేసేదానికి, మానభంగాలు చేసేదానికి కాదు, కీర్తి ప్రతిష్టలు సంపాదించేదానికి కావలసిన ధైర్యం. యశోధైర్యం. నిర్భయత్వం అంటే మహాత్మా గాంధీకి మనకు భగవద్గీతలో చెప్తారు, అభయం అనే పదం ఉంది. ప్రతి వాడికి ధైర్యం ఉంటుంది. చెంగిజ్ ఖాన్ దగ్గర నుంచి, అలెగ్జాండర్ దగ్గర నుంచి, హిట్లర్ దగ్గర నుంచి మనం అక్కడి నుంచి చూస్తే ఇక్కడ దాకా రాజులు కానీ, చాలామంది రాజకీయ నాయకులు కానీ ధైర్యంలో తీసిపోరు. ఈరోజు కూడా ఉన్నారు ఆ స్థాయిలో ఉండే మనుషులు. ధైర్యం ఉంటే చాలదు, అభయం ఉండాలి, భయం లేకుండా ఉండాలి. మనం చెప్తుంటాం, మహాగజేంద్రంబు దారిని జనుచుంట కుక్కలన్నీ మరుగుటలేదు. కుక్కలు వెనక వరిగితే 10 కుక్కలు అరిస్తే ఏనుగా ఉన్న అసలు ఆలోచిస్తుంది దాని గురించి. అది అభయం అంటే. ఒక మహాత్మా గాంధీ తనకున్న బలహీనతలన్నింటినీ అతను 10 మందిలో మాట్లాడలేడు, ధైర్యంగా తిరుక్కోలేడు, ఒకరిని తిట్టలేడు, ఒకరిని కొట్టలేడు, ఏమి చేయలేడు. కాదంటే సత్య ఆగ్రహం అని మహా ఆత్ముడైపోయినాడు, దురాత్ముడు కాకుండా. అయితే ఆ అభయం అన్నది మనిషికి చాలా, అంటే గీత దగ్గర నుంచి ప్రతి చోట మా వాడిన విషయం కాబట్టి అభయం ఉండాలి.
అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు మాట్లాడుతానంటే నిర్భయత్వం ఆ శ్లోకంలో, అరోగత అంటే ఆరోగ్యంగా ఉండాలి మనిషి, ఫిజికల్గా మెంటల్గా. ఫిజికల్గా ఉంటే చాలు. చాలామంది ఫిజికల్గా ఆరోగ్యంగా ఉన్నారు, బట్ మెంటల్గా ఉండడంలే. అరోగత, అజాడ్యం. ఈ అజాడ్యం గురించి మాట్లాడడానికి కోసం ఇంతసేపు మాట్లాడాను నేను. అజాడ్యం అంటే ఏంటంటే లేజినెస్. మనందరం బిజీ, బియుఎస్వై అంటారు, ఎల్ఏజెడ్వై లేజీ. బట్ మనందరం అంటే మీరందరూ అందరూ కాదు, నేను నా సంగతి మాట్లాడుతాను. మనందరం అంటే మనం రాయల్ నేను కాబట్టి నన్ను నేను చెప్పుకుంటున్నా. నేను ఎటువంటి వాడిని అంటే లేజీ కాదు, బుజీ కాదు, బియుజెడ్వై బుజీ. అదే ఇదే అంటే అది కాదు ఇది కాదు, హైబ్రిడ్ సిస్టమ్ నాది. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ నిర్భయత్వం, అరోగత, అక్కడ మాట్లాడుతున్నా. అజాడ్యం నేను చూసినంతట్లో రమేష్ బాబులో ఉన్నది ఏంటంటే ఈ అష్టలక్ష్మిలతో కూడా ఉత్సాహలక్ష్మి. ఉత్సాహం అనేది లేకపోతే జీవితం వ్యర్థం. ఎవడు తను తినే ఆహారాన్ని కానీ, తను చేసే సంసారాన్ని కానీ, లేదా సమాజంలో చేసే వ్యవహారిక సంబంధాలు కానీ ఏవి కానీ ఉత్సాహం లేకుండా చేసిన వాళ్ళు అంతంత మాత్రం కానీ ఉత్సాహంగా ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్సు, రియల్టార్సు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర అందరికీ ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడడం రమేష్ బాబుని గురించి కాబట్టి ఇప్పుడు ఉత్సాహం అంటే తెలీదు. ఒక సింబాలిజం చెప్తే, నాకు కూడా అంబానీ మోస్తరు 1,00,000 ఎకరాలు ఉన్నాయనుకో, 1,00,000 కోట్లు ఉన్నాయనుకో, ఆయన ఏదో ఎప్పుడు నాకేదో సందర్భంలో ఇంకేదైనా ఉన్నాయనుకో ఆయన దగ్గర, ఆయన వచ్చి రాండి సార్, లేదా రాండి శేషయ్య గారు, లేదా రాండి శేషయ్య ఫ్రెండ్ కాబట్టి మనం ఎక్కడికైనా పోదాం, మైసూరు పోదాం, మలేషియా పోదాం, లేకుంటే ఇంకెక్కడికైనా పోదాం అంటే నేనేమంటాను, ఈ ప్రజల్లో సగం మందిలో నేను చూసిన వాళ్ళల్లో ఎక్కడికి పోతావయ్యా, ఏదోనే 60 ఏళ్ళు వచ్చేసాయి నాకు, షబ్బా ఏందో ఈ బాధలేందో, ఈ వ్యవహారాలు ఏందో, ఈ పిల్లలేందో. ఇది కృష్ణుడు కూడా నారదుడితో చెప్పుకున్నాడు ఈ బాధలు. నారదుడు చెప్పాడు, అన్నీ నువ్వు చేసుకున్నవేను ఇవి అని చెప్పి, అది పెద్ద స్టోరీ, దాన్ని చెప్పాలంటే అనవసరంగా టైం ఇప్పుడు కుదరదు నాకు. కానీ ఉత్సాహం అనేది మనం తెచ్చుకునేది, వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. ఇప్పుడు ఉత్సాహాన్ని గురించి మనం మాట్లాడాలంటే ఆయన ఏం చదువుకున్నాడో, ఏం చదువుకోలేదో, ఏం చేయలేదో ఇక్కడ ఒక పటం ఉంది. ఆయన పేరు మున్నెత్త నాయుడు గారు, రాసు ఫౌండరు. ఉత్సాహం అంటే ఏంటంటే దానికి ఎగ్జాంపుల్ ఆయన. ఆ విధంగా మన రమేష్ బాబు కూడా తన పరిస్థితులు, తన వ్యవహారం, తన జీవితం అందరు చెప్తున్నారు. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని అంటే మనం బండి పోయేటప్పుడు గుంటలో పడుతుంది కదా, ఎన్ని ఇది ఉన్నా, మనకు ఇబ్బందులున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వీటిలన్నిటి నుంచి అధిగమించి ఉత్సాహంతో ముందుకు పోయి తన జీవితాన్ని ఒక ప్రమాణాల ప్రామాణికంగా, అంటే అతని ప్రయాణం అంతా ప్రమాణాలతో ఉంది. ఒక స్టాండర్డ్స్, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. సో అతని జీవితం కొన్ని స్టాండర్డ్స్, అతని స్టాండర్డ్స్ అతనికి ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ని పెట్టుకొని అతని జీవితాన్ని గడిపి చేసిన దానికి మనందరం హర్షించాం. ఈరోజు ఇక్కడ ఆయన స్వీయ చరిత్ర, ఆయన ఆత్మకథ రాసిన సందర్భంలో, దాన్ని రిలీజ్ చేసే సందర్భంలో ఇంతమంది ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ వచ్చారు. అందరూ ఆశీర్వదిస్తున్నారు, అందరూ సంతోషిస్తున్నారు, అందరూ బెస్ట్ విషెస్ చెప్తున్నారు. అందులో నేను కూడా నా గొంతు కూడా కలిపి ఆయనకు మంచి మాటలు చెప్తూ నేను అడుగుతా, అసలు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ ఆడియన్స్లో ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం అనుకో, ఎంతమంది స్వీయ చరిత్రలు రాసుకుంటూ ఉంటారు? రమేష్ బాబు ఒక ప్రత్యేకం.
నేను రాసుకోలే నాకు తెలిసి నేను రాసుకోలే. మా నాగరాజు రాసుకున్నాడు నాకు తెలియదు. మా శిష్యులు కాబట్టి చాలామంది మా శిష్యులు ఉన్నారు. నాకు ధైర్యం ఉంది ఇక్కడ. నాకున్న ధైర్యం అదొకటే ఇప్పుడు. అది వేరే విషయం. అది నువ్వు చెప్పాల్సిన మాట, నేను చెప్పాల్సిన మాట కాదు. నువ్వు శిష్యుడు, గురువు. అందువల్ల ఏంటంటే ఎంతమంది స్వీయ చరిత్రలు రాస్తుంటారు. స్వీయ చరిత్ర రాసుకోవడానికి నాకు హైదరాబాద్లో ఒక శిష్యుడు ఉన్నాడులే, పేర్లు ఎందుకు. గురుదేవ్, నువ్వు తప్పక ఆటోబయోగ్రఫీ రాసుకోవాలి నువ్వు అన్నాడు. నాకెందుకు అయ్యా నీ యొక్క ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఎందుకంటే ఉత్సాహం అనే సబ్జెక్ట్ వస్తే నన్ను ఆ రమేష్ బాబులో చూసుకుంటా నేను. రమేష్ బాబు ఏమైనాడో ఏందో ఆయన యొక్క ఎడ్యుకేషన్ నాకు తెలీదు. అంటే ఒక 2 నిమిషాలు నన్ను గురించి చెప్తా, క్షమిస్తే పర్వాలేదా? విత్ పర్మిషన్. అదే 2 నిమిషాల తర్వాత వచ్చేస్తా. ఇప్పుడు నేను ఎందుకు చూసుకుంటున్నానంటే నాలో ఒక ఉత్సాహ సంపద ఉంది. మా నాన్న 16 సంవత్సరాలకు పరమపదించారు. అప్పుడు మాకు 28,500 రూపాయలు అప్పుండింది. ఈ స్టోరీ చెప్పాలా అంటే ఈరోజు ఎన్ని వేల కోట్లో నాకు తెలియదు. ఇళ్ళు అమ్మేసాం, ఏదో చేసేసాం, కట్టేసాం, అయిపోయింది. మా అన్న బాపట్ల చదువుతున్నాడు. నేను తర్వాత 7 సంవత్సరాలు చదువు ముగిచ్చేశాను. 7 సంవత్సరాలు 7 సార్లు ఇప్పుడు ఫెయిల్ అయినా. మార్చి సెప్టెంబర్ ఒక పేపరు, ఒక ఫిజిక్స్ ఫెయిల్ అవుతుండేవాడిని. అదొక 12th క్లాస్ అని ఒకటి పెట్టారు కొత్తగా ఆ సంవత్సరం. దరిద్రం. నాకు ఇంటర్నల్ మార్కులు 25కు 4 మార్కులు వచ్చాయి. 25 మార్కులు 4 మార్కులు వచ్చాయి. అందువల్ల నేను ప్రతిసారి ఏంటంటే ఆ రోజు రాత్రి చూసుకునేది, పోయేది, సంతోషించేది. నాకు రాలేదు, కాలేదులేండి. తర్వాత నైట్ కాలేజీలో చేరాను, ఫస్ట్ వచ్చాను. ఇక్కడికి వచ్చాను, యూనివర్సిటీలో ఎంకామ్ చేరాను. యూనివర్సిటీలో ఫస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ ఇయర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సెకండ్, అది అయిపోయింది. అక్కడి నుంచి యూనివర్సిటీలో చేరాను, రాశాను, పుస్తకాలు రాశాను, పిహెచ్డీ చేశాను. ఇదంతా ఇప్పుడు దత్తాత్రేయులు గుడి కడుతున్నా తిరుచానూరు దగ్గర. ఇట్లా ఇది ఏంటంటే ఏదో ఒకటి చేయాలి మనకు. ఏంటంటే ఒక నవ, ఒక దురద, ఒక మాటలు చెప్పాలంటే ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఊరికే ఉండేదానికి మన వల్ల కాదు. కాబట్టి అట్లాంటి ఉత్సాహం ఆయనలో నేను చూసుకొని ఆయన నన్నులో చూసుకుంటున్నాను. సో విత్ దిస్ ఐ ప్రే లార్డ్ వెంకటేశ్వర టు గివ్, ఐ ప్రే లార్డ్ దత్తాత్రేయ టు గివ్ హిమ్ choicest blessings and a happy, purposeful and prosperous life to Ramesh Babu and the members of his family. 2 daughters, darling daughters, I know them. they ఎప్పుడు మంది ఇంటికి వస్తుంటారు, నాకు చాలా ఆప్తులు. వాళ్ళ భార్య కూడా నా పుస్తకం, నేను పూర్ణిమని ఒక నవల రాస్తే ఆమె మంచి స్కాలరు, ఆమె నా పుస్తకాన్ని కరెక్ట్ చేసింది. అందువల్ల వీటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎన్నోసార్లు ఎన్నో అవసరాలు ఉంటే, నాకు ఏదైనా పని ఉంటే ఎప్పుడైనా రమేష్ బాబు చెప్పుకుంటే అన్హెజిటేటెడ్గా నాకు సహాయం చేసిన వ్యక్తుల్లో రమేష్ బాబు ఒకరు అని చెప్పేదానికి నిస్సంకోచంగా చెప్తున్నాను. సో ఈ అవకాశాన్ని మీరందరూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ సందర్భాన ఆయనకు అందరం కలిసి ఒకసారి మనం చప్పట్లు కొడితే సంతోషిస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరినీ.